నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో జీతాలు చెల్లించలేదని చెప్పేసి ప్రవాస కార్మికులు నిరసన చేశారు. వివరాల్లోకి వెళితే జీతాల చెల్లింపులో జాప్యంపై ఉద్యోగులు పాక్షికంగా పనిని నిలిపివేసినట్లు గుర్తించిన తర్వాత అబ్దలీ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్న ఒక ఇంధన సరఫరా సంస్థ పైన పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ చట్టపరమైన చర్యలు ప్రారంభించింది. కువైట్ అబ్దలీ ప్రాంతంలో ఉన్న పెట్రోల్ బంకు ఏదైతే ఉందో ఆ యొక్క పెట్రోల్ బంకులు జీతాలు ఇవ్వకపోవడంతో ఆ పెట్రోల్ బంకులో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు నిరసన చేపట్టారు. పనిని కూడా నిలిపివేశారు. అలాగే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తమకు రావాల్సిన ఆర్థిక బకాయిలు, ముఖ్యంగా ఓవర్ టైం వేతనాలను చెల్లించకపోవడంతో పలువురు కార్మికులు పని నిలిపివేశారని సమాచారం అందడంతో ఈ చర్య తీసుకున్నామని చెప్పేసి, అలాగే కువైట్ ప్రైవేటు రంగ కార్మిక చట్టం నెంబర్ 6/2010 మరియు దాని అమలులో నిబంధనల ప్రకారం తమ సంబంధిత విభాగం ఆ కంపెనీ పైన తక్షణమే చట్టపరమైన చర్యలు ప్రారంభించిందని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది. సోషల్ మీడియాలో ఉన్న ఒక వీడియోలో కంపెనీ సైట్లు సామూహికంగా పని నిలిపివేయడంతో కనిపించడంతో తమ తనిఖీ బృందాలు రంగంలోకి దించినట్లు అధికారిక యంత్రాంగం తెలిపింది. కార్మిక శాఖకు చెందిన క్షేత్రస్థాయి బృందాలు ఆ ప్రదేశాన్ని సందర్శించి పరిస్థితులపైన దర్యాప్తు జరిపి కార్మికుల వాంగ్మూలాలను నమోదు చేశాయి. కార్మిక వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఫహాద్ మన్సూర్ ఆల్ అజ్మీ గారు, కార్మిక సంబంధాల విభాగం డైరెక్టర్ అలీ ఆల్ దల్మాని గారితో సహా సీనియర్ అధికారుల సమక్షంలో ఈ తనిఖీ జరిగింది. అలాగే ప్రాథమిక విచారణలో మొదటి రోజు సుమారు 30 నిమిషాల పాటు ప్రవాస కార్మికులు పని నిలిపివేస్తే మరుసటి రోజు దాదాపు 1 గంట పాటు పని నిలిచిపోయినట్లు తెలిసింది. చెల్లించని జీతాలు, ఓవర్ టైం వేతనాలు, పని ఏర్పాట్లకు సంబంధించి కార్మిక నిబంధనల ఉల్లంఘనల ఆరోపణల కారణంగానే ఈ ఒక వివాదం తలెత్తింది. అలాగే దీన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు అధికారులు అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సదరు ఏదైతే ఉందో ప్రవాస కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలు కానీ, ఓవర్ టైం కానీ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వకపోవడంతో ఈ వివాదం తలెత్తింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.